హలో గాయ్స్, యూట్యూబ్ కొన్నిసార్లు మంచిగా అప్డేట్ చేస్తుంది, లేకపోతే కొన్ని బ్యాడ్గా అప్డేట్ చేస్తుంది. కొన్నిసార్లు అయితే మంచిగా అయితే అప్డేట్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది ఈసారి అయితే. సో మానిటైజేషన్ ఎలా మానిటైజేషన్ చేసుకోవాలి, 4000 వాచ్ టైం కంప్లీట్ కావాలి అండ్ 1000 సబ్స్క్రైబ్స్ కంప్లీట్ కావాలి. సో ఈ మానిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, అందరికి ఇష్టమే కదా. మానిటైజేషన్ కావాలా, డబ్బులు రావాలి అనేది అందరికి ఇష్టమే కదా. సో ఈ కొత్త అప్డేట్ ఏం తెచ్చిందంటే యూట్యూబ్ అప్డేట్ అనేది. సో చాలా మంచి అప్డేట్ అనమాట. సో అందరికి తెలవాలి ఈ విషయం, ఎందుకంటే మానిటైజేషన్ ఎట్లా అంటే, సో అంటే 1000 సబ్స్క్రైబ్స్ అయిపోయినారు అనుకోండి, సో 4000 వాచ్ టైం కంప్లీట్ అయిపోయినారు అనుకోండి, సో మానిటైజేషన్ సెక్షన్కి అప్లై చేసుకోవడానికి రెడీగా ఉంటారు అనమాట. సో అట్లా కొన్ని పాలసీలు అయితే ఉన్నాయి. ఈ పాలసీ అయితే నేను కొన్ని చెప్తాను, ఆ టిప్స్ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ రీసెంట్లీ అప్డేట్ వచ్చింది యూట్యూబ్లో. సో ఈ పాలసీకి ఫాలో అవ్వండి కంపల్సరీ. ఫాలో అయితేనే మీకు అనేది ఎలా చేసుకుంటే, ఈ పాలసీకి ఫాలో అవుతే మీరు అప్డేట్ ఎలా చేయాలో, ఎలాంటి టిప్స్ పెట్టాలో అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. కొంచెం వీడియో అయితే చూడండి కంపల్సరీ, అయితే కొంచెం అర్థమవుతుంది. సో ఈ 4000 వాచ్ టైం కంప్లీట్ చేసుకోవాలి. అండ్ సో ఇప్పుడు మీ దగ్గర 4000 వాచ్ టైం కంప్లీట్ అయింది. సో అండ్ 1000 సబ్స్క్రైబ్స్ కంప్లీట్ అయ్యారు. లేదు అంటే షార్ట్స్కి 1000 సబ్స్క్రైబ్స్ కంప్లీట్ అయ్యారు అండ్ 10 మిలియన్ వ్యూస్ కంప్లీట్ అయింది. సో అట్లా కూడా కంప్లీట్ అయితే మీరు ఏం చేస్తారంటే మానిటైజేషన్కి అప్లై చేస్తారు. అలా అప్లై చేస్తే మీరు ఏం చేస్తారు, సో నేచురల్గా మీలో ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని యూట్యూబ్ వాళ్ళు అంటే ఆడియన్స్కి చెప్పినరా. సో మీలో అంటే ఫేస్ ఇట్లా నేను చెప్తున్నాను కదా, అలా మీరు ఫేస్ టు ఫేస్ ఇట్లా చెప్తున్నారా, లేదు మీ ఫేస్ చూపించకుండా చెప్తున్నారా, కొన్ని వేరే వాళ్ళ వీడియో తెచ్చి మీ కంటెంట్లో అప్లోడ్ చేస్తున్నారా, అట్లా మీరు మీ ఛానల్లో అప్లోడ్ చేయకండి. అలా అప్లోడ్ చేస్తే కూడా మీ ఛానల్ అనేది రిజెక్ట్ అవుతుంది అండ్ మానిటైజేషన్కి రిజెక్ట్ అవుతుంది అన్నమాట. సో అలాంటిది ఏం చేయకండి. మీలో ఏదైతే చెప్తున్నా రియల్గా వాచ్ టైం ఈయన వచ్చింది అనుకోండి, సబ్స్క్రైబ్స్ అయితే ఎలాగో వస్తారు, ఈ రోజు లేకున్నా రేపు కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్స్ వస్తారు. 1000 సబ్స్క్రైబ్స్ మేబీ పెద్ద ఏం కాదు. సో వాచ్ టైం ఎక్కడ నేర్చుకుంటున్నారైతే మీరు ఏ వీడియోకి యూట్యూబ్ వాళ్ళు వితిన్ 7 days ఆఫ్టర్ అనేది వాళ్ళు చెకప్ చేస్తారు అన్నట్టు. మానిటైజేషన్ అయ్యే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే, మనం మానిటైజేషన్కి అప్లై చేస్తాం కదా, వాళ్ళు వాచ్ టైం ఎక్కడ నుండి ఏ వీడియోకి వచ్చింది, వేరే వాళ్ళ వీడియో అప్లోడ్ చేశారా అంటే మీదే వీడియో ఉందా అని చెకప్ చేస్తారు. చెకప్ చేసి మనకు మానిటైజేషన్కు రివ్యూగా పంపుతారు అనమాట. అట్లా కొన్నిసార్లు మనకి ఇప్పుడు ఏమవుతున్నాయంటే, వాచ్ టైం అయితే వేరే వాళ్ళది తెచ్చుకోకండి. ఒకటైతే మీలో వీడియో షేర్ చేయకండి, అదొకటి. ఇంకొకటి ఏముందంటే వేరే వాళ్ళ ట్యాగ్స్ మన దాంట్లో వీడియోలో కాపీ చేసి పేస్ట్ చేసినాం అనుకోండి. కాపీ చేసి పేస్ట్ చేస్తే పర్వాలేదు. సో అందులో మనకు కామా ఉంటాయి కదా, ట్యాగ్స్కి డిస్క్రిప్షన్లో మనం కామా ఉంటాయి కదా, ఆ కామా అనేది మనం రిమూవ్ చేయాలి. కామా అందులో పెట్టినామంటే మన మానిటైజేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు కంపల్సరీ. ఇది ఒకటి చూసుకోండి, కంపల్సరీ కామా పెట్టకండి. ఏ వీడియో కన్నా ఉన్నది అనుకోండి, సో మీరు అంటే 1 year 2 years బ్యాక్ మీరు వీడియోస్ ఉంటాయి కదా, ఏ వీడియో కన్నా చెకప్ చేసుకోండి. ఎందుకంటే కామా ఉన్నది అనుకోండి, కామా తీసేయండి. కామా ఉన్నది అనుకోండి, కంపల్సరీ మీ ఛానల్ అది, మీ మానిటైజేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. కంపల్సరీ అది చూసుకోండి, ఎందుకంటే చాలా పెద్ద అప్డేట్ వచ్చింది. ఇంకొక ఏం అప్డేట్ వచ్చిందంటే చాలా పెద్ద అప్డేట్ ఇది. అంటే ముందు 5 ఉండే కదా, 5 అప్డేట్స్ ఉండే, ఇప్పుడు 6వ అప్డేట్ వచ్చింది. సో ఈ 6వ అప్డేట్ వచ్చి చూడండి, అబౌట్ సెక్షన్ అంటే ఏంటి. ఇప్పుడు చూడండి నా ఛానల్, ఇక్కడ చూడండి స్క్రీన్ రికార్డులో చూపిస్తాను. ఇప్పుడు చూడండి నా ఛానల్లో. సో నేను ఏం చేస్తానంటే వీడియోస్, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తానో చూడండి. యూట్యూబ్ టిప్స్ చెప్తాను, నెక్స్ట్ థంబ్నెయిల్స్ ఎలా చేయాలి అంటే యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ చెప్తాను. వేరే కంటెంట్ ఇందులో అప్లోడ్ చేయండి. ఎక్కడైనా నా వీడియో వేరేదేమైనా ఉందేమో చూడండి. సో ఇక్కడ చూడండి, సో ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ ఉన్నాయి చూడండి, యూట్యూబ్కి సంబంధించిన వీడియోసే ఉన్నాయి. అలా యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే ఇతను సేమ్ ఒకటే కంటెంట్ అప్లోడ్ చేసి వీడియోస్ వాచ్ టైం తెచ్చుకున్నాడు. సో ఇందులో ఏం తప్పలేదు కాబట్టి మానిటైజేషన్కి అప్లై రివ్యూకి 1 hourలో మనకు మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది. అది తొందరలో అవుతుంది, ఎందుకంటే మనం తప్పు చేస్తలేం కదా. ఇంకొకటి ఏంటంటే మనకు స్ట్రైక్ ఉండొద్దు. ఏ వీడియో కన్నా స్ట్రైక్ ఉన్నది అనుకోండి, అది రిజెక్ట్ అవుతుంది. అది ఒకటి చూసుకోండి. ఇప్పుడు ఇందాక అన్నా కదా 6వ అప్డేట్ అనేది, 6వ అప్డేట్ ఎక్కడ అంటే చూడండి, ఇక్కడ చూడండి శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్ ఉంది కదా. సో ఇక్కడ ఏమొస్తుంది, హై ఫ్రెండ్స్ అని ఇక్కడ అబౌట్ ఉంది కదా. మీ అబౌట్లో, మీ ఛానల్లో అబౌట్ ఉంటుంది కదా, అబౌట్కి ఓకే చేసుకోండి. అబౌట్కి ఓకే చేసుకుంటే అబౌట్ సెక్షన్లో మీరు ఏం రాయాలంటే, సో వేరే వాళ్ళది ఏమైనా నేమ్స్ లింక్ పెట్టినారు అనుకోండి, అలా కూడా తప్పు అవుతుంది, రాంగ్ అవుతుంది. కంపల్సరీ చూసుకోండి. మీరు కంపల్సరీ మానిటైజేషన్కి అప్లై చేసే ముందు చూసుకోండి. నేను ఇక్కడ ఏం రాశాను చూడండి, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, ఇంకా మీ అందరికీ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఇట్లా రాశాను, తెలుగులో రాశాను, అందరికీ స్వచ్ఛంగా అర్థం కావాలన్నట్టు.
సో ఇంకా ఇక్కడ ఏం రాశాను ఫ్రెండ్స్, నా ఛానల్లో యూట్యూబ్ టిప్స్ చెప్తాను అండ్ ట్రిక్స్, అన్బాక్సింగ్, రివ్యూ, టెక్ న్యూస్ అన్ని రకాలు దొరుకును. అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇలా చెప్పాను, అంటే అందరికీ అర్థమయ్యేలా తెలుగులో చెప్పాను అన్నమాట. సో ఇట్లా రాయండి, న్యాచురల్గా రాయండి. సో వేరే వాళ్ళ హాయ్ ఫ్రెండ్ అంటే వేరే వాళ్ళ పెద్ద పెద్ద క్రియేటర్స్ నేమ్స్ అట్లా రాయకండి. ఎందుకంటే జస్ట్ మిస్టేక్ ఉన్న మీ ఛానల్ అది, మీ మానిటైజేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. కంపల్సరీ చూసుకోండి అన్నమాట. ఓకే, ఇది ఒకటి పద్ధతి. మనకు కొత్తగా అప్డేట్ వచ్చింది ఇదేనండి. సో ఈ అప్డేట్ మాత్రం చూసుకోండి కంపల్సరీ. మీ 4000 వాచ్ టైం కంప్లీట్ అయితే అండ్ 1000 సబ్స్క్రైబ్స్ కంప్లీట్ అయితే కంపల్సరీ రివ్యూ పంపే ముందు ఇలాంటి కొన్ని జాగ్రత్తలు చూసుకోండి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. ఇదే కొత్త అప్డేట్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.